ఈ యొక్క ధర్నాకు పిలిపించామో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కన్వీనర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే చాలామందిని రానియకుండా అడ్డుకున్నారు. అందుకు నిరసనగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం బాబాసాహెబ్ 125 అడుగుల ఎత్తు విగ్రహం వద్ద మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఉపవర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక మెమోరాండాన్ని ఇస్తున్నాము. కనీసం రాష్ట్ర స్థాయి కాకుండా జిల్లా స్థాయిలోనే జిల్లాని ఒక యూనిట్గా భావించి ఉపవర్గీకరణ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఉపవర్గీకరణకు మమ్మల్ని బి కేటగిరీలో పెట్టాలని, మాదిగలను సి కేటగిరీలో పెట్టాలని, ఏ కేటగిరీకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అది వాళ్ళు కొన్ని జిల్లాల్లోనే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. ఆ 1% అక్రమంగా మాదిగలకు కేటాయించడానికి వాళ్ళని ఆ గ్రూపులో పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఈ యొక్క ఉపవర్గీకరణపై ఏకసభ్య కమిషను నివేదికను వెంటనే బయట పెట్టాలి. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా తమకు నచ్చినట్లు మాలల్ని ద్రోహులుగా, జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తూ చాలా ఘోరమైన మనువాద పార్టీలు, మనువాదులందరూ ఏకమై మాలలకి అన్యాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము మా నిరసనని తెలియజేస్తున్నాం. జై భీమ్. సిహెచ్ సాయిబాబు, ఏపీఎస్సీబీ ఎలక్ట్రిసిటీ బోర్డు విద్యుత్ ఉద్యోగుల యొక్క జనరల్ సెక్రటరీ, యూపీడీసీఎల్ జనరల్ సెక్రటరీని. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మీరు ఎంపిరికల్ డేట్ని పాటించకుండా మీరు ఈ యొక్క కేటగరైజేషన్ చేయడం వల్ల చాలా దారుణం. మరి మన ఇండియాలో, మన భారతదేశంలో తమిళనాడు, అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో ఆ యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ను అది పెంచి అక్కడ ఎవరైతే ఎలగబడ్డ కులాలు ఉన్నారో ఆ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చి న్యాయం చేయడం జరిగింది. మరి ఉదాహరణకి తమిళనాడు చూసుకుంటే 3% ఇచ్చి అది, అలాగే 5% పంజాబ్ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అసలు ఈ 15% డిస్టర్బ్ చేస్తలేదు, చేయకూడదని అది ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎందుకు పాటించకూడదు? చంద్రబాబు నాయుడు గారు మీరు పక్షపాతం చూపిస్తున్నారు. మీరు అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. అది మీరు ఈ కేటగరైజేషన్ ఉపసంహరించుకుని మీరు ఆ ఫార్ములా, తమిళనాడు ఫార్ములానే మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు న్యాయం అనిపిస్తుంది. అంతే తప్ప మీరు ఒక వర్కర్ని సపోర్ట్ చేస్తూ రెండో వర్కర్ని మీరు వెళ్ళడం అన్నది చాలా విచారకరం. మరి రాబోయే రోజుల్లో మీరు నష్టపోతారని నేను